హలో ఎవ్రీవన్, నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టూ టాపిక్స్ గురించి మాట్లాడతాను. వన్ ఈజ్ అప్లికేషన్ ఫీ వేవర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎంఓఐ. ఈ రెండింటి తర్వాత ఇంకొక మెయిన్ టాపిక్ ఉంది, అది కూడా మీతో మాట్లాడతాను. ఏంటి అంటే అప్లికేషన్ ఫీ వేవర్. అప్లికేషన్ ఫీ వేవర్ ఉన్న యూనివర్సిటీస్కి ప్రతి స్టూడెంట్ అప్లికేషన్స్ లాంచ్ చేసుకుంటాడు. అండ్ మనం ఒక్కడమే కాదుగా, మన కన్సల్టెన్సీ ఒకటే కాదుగా, నీ కన్సల్టెన్సీ ఒకటే కాదుగా, చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ప్రతి కన్సల్టెన్సీ నుంచి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. వెళ్ళే ప్రతి స్టూడెంట్ అప్లికేషన్స్ లాంచ్ చేసుకుంటూనే ఉంటారు ఈ అప్లికేషన్ ఫీ వేవర్ ఉన్న యూనివర్సిటీస్కి. అలా ఎవ్రీ ఇయర్ ఒక ఏపీ అండ్ తెలంగాణ నుంచి అరౌండ్ 1 lakh వీసాస్ వరకు వస్తున్నాయి. అంటే 1 lakh మెంబర్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఈ 1 lakh మెంబర్ స్టూడెంట్స్ ఎంతమంది, దాంట్లో అరౌండ్ ఒక 50 to 70% వరకు మ్యాక్సిమం ఏ ఫీ వేవర్ ఉన్న యూనివర్సిటీస్ అప్లై చేసుకుంటారు. అలాంటి యూనివర్సిటీస్కి నువ్వు అప్లికేషన్స్ లాంచ్ చేసుకుంటే నీకు ఆఫర్ వస్తుందో రాదో అన్న డౌట్ నీకు ఉంటుంది. ఈవెన్ డౌట్ ఉండడం కాదు, 100% ఇది ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం. అలా అప్లికేషన్ ఫీ వేవర్ ఉన్న యూనివర్సిటీస్ అప్లై చేసుకోకండి. ఫస్ట్ థింగ్, మీ ప్రొఫైల్కి ఏవైతే యూనివర్సిటీస్ వస్తాయో వాటిని బేస్ చేసుకుని అప్లై చేయండి. అప్లికేషన్ ఫీ వేవర్ ఉన్న యూనివర్సిటీస్కి అందరూ అప్లై చేసుకుంటే దెర్ ఇస్ నో పాయింట్. అదే యూనివర్సిటీస్ మీద గత 2-3 సంవత్సరాల వీసాలకు వెళ్తున్నారు. వీసాలు రిజెక్షన్స్ ఉంటున్నాయి, అప్రూవల్స్ ఉంటున్నాయి. బట్ యూనిక్ యూనివర్సిటీస్ ఏ వేటికైతే మీరు అప్లై చేసుకుంటారో వాటికి ఎక్కువ వీసా సక్సెస్ రేషియో ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ వేవర్ ఎక్కువ ఇచ్చే యూనివర్సిటీస్కి వీసా సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. అలానే వీసాలు రావు అని నేను అనట్లేదు, బట్ మ్యాక్సిమం అందరూ అదే యూనివర్సిటీస్. ఇప్పుడు ఒక వీసా ఆఫీసర్ దగ్గరికి పలానా యూనివర్సిటీ అని చెప్పి తీసుకుని వెళ్తే ఎందుకురా ఈ యూనివర్సిటీకి అందరు పొలవని వస్తున్నారు, వాడికి డౌట్ వస్తుంది కదా. అలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అరౌండ్ ఒక 40-50 యూనివర్సిటీస్ వరకు, 40-50 కాదు, ఒక 20 యూనివర్సిటీస్ వరకు బాగా ర్యాపిడ్ ఫైర్లో అప్లై చేసే యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ లాంచ్ చేసుకుని వాటి మీదే డిపెండ్ అయ్యి వెళ్తే ఖచ్చితంగా మీకు వీసా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి అప్లికేషన్ ఫీ వేవర్ ఉన్న యూనివర్సిటీసే కాకుండా ఓకే, అప్లికేషన్ ఫీ ఉన్న యూనివర్సిటీస్, మీ ప్రొఫైల్కి సూటబుల్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోండి. అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఎంఓఐ, యుఎస్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అంటే ఈ జిఆర్ఈ కావాలి, టోఫెల్, ఐఎల్టీఎస్, డ్యూలింగో. ఇవి 3 అవసరం లేకుండా కూడా ఎంఓఐ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రాంగ్ లీడ్ చేస్తున్నారు. పాయింట్ ఏంటి అంటే అమెరికా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళాలి అంటే నీకు ఆ కంట్రీలో నువ్వు సర్వే అవ్వగలవా లేదా అనే పాయింట్ని తెలుసుకోవడానికి పెట్టే ఎగ్జామ్ ఐఎల్టీఎస్ ఎగ్జామ్, లేకపోతే టోఫెల్ ఎగ్జామ్, లేకపోతే డ్యూలింగో ఎగ్జామ్. ఇది లేకుండా నువ్వు వెళ్ళి ఆ కంట్రీలో ఏం సాధిస్తావు? ఫర్ సపోజ్ నువ్వు ఈ ఎంఓఐని బేస్ చేసుకొని నిజంగా అప్లికేషన్స్ లాంచ్ చేసుకున్నావు, ఆఫర్ వచ్చింది, వీసాకి వెళ్ళిపోయావు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ ఎలా నువ్వు సర్వే అవ్వగలుగుతావు? ఆ తర్వాత జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎలా సర్వే అవ్వగలుగుతావు? స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఏదైనా కోచింగ్ తీసుకొని స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకొని నువ్వు ఎగ్జామ్ రాస్తే మంచి స్కోర్ వస్తుంది. స్కోర్ని బేస్ చేసేసుకొని నువ్వు యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ ఇంకొకటి, అలా అని చెప్పేసి ఎంఓఐ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్కి మీరు అసలు అప్లై చేసుకోవద్దు అని నేను అనట్లేదు. ఎంఓఐ ఎప్పుడు యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ నువ్వు ఎప్పుడు అప్లై చేసుకోవాలి? నువ్వు పర్ఫెక్ట్ మేనర్తో, లైక్ ఎలా అంటే ఇప్పుడు నువ్వు 10th ఇంటర్లో 70%, 75% అండ్ అబోవ్ ఉంది నీకు ఇంగ్లీష్లో. అండ్ నువ్వు చదివిన బ్యాచిలర్స్ డిగ్రీ కూడా 70% అండ్ అబోవ్ అకాడమిక్ పర్సంటేజ్ ఉంది. ఓకే, అండ్ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సూపర్బ్ వచ్చు, మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు, మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను ఏదైనా మేనేజ్ చేసుకోగలను అన్న కాన్ఫిడెంట్ కనుక నీకు ఉంటే అప్పుడు నువ్వు ఎంఓఐ బేస్ చేసుకునే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వీసా ఆఫీసర్ క్వశ్చన్ అడిగితే నీ ఐఎల్ స్కోర్ ఎంత, లేకపోతే టోఫెల్ స్కోర్ ఎంత, లేకపోతే డ్యూలింగో స్కోర్ ఎంత అని అడిగితే నువ్వు స్కోరు లేదు అంటే అప్పుడు నీకు ఎక్కువ క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు నీవు అప్లికేషన్స్ లాంచ్ చేసుకోలేదు, ఐఎల్స్ ఎందుకు రాయలేదు, లేకపోతే టోఫెల్ ఎందుకు రాయలేదు, లేకపోతే డ్యూలింగో ఎందుకు రాయలేదు అనే క్వశ్చన్స్ ఖచ్చితంగా రేజ్ అవుతాయి. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే సింపుల్గా కొంచెం ఒక 1 month లేట్ అయినా కూడా నీట్గా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాయండి, స్కోర్స్ తెచ్చుకోండి, అప్పుడు యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ లాంచ్ చేసుకోండి. మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికే చాలామంది ఉంటారు.
మార్కెట్ అంతా ఓపెన్ మార్కెట్ అయిపోయింది. ఇక్కడ ఎవరి దగ్గర దాపరికాలు లేవు. ఓకే, ఒకవేళ అలా దాపరికంగా చేసి వర్క్ ప్రాసెస్ చేసే వాళ్ళ దగ్గరికి అసలు పోకుండా ఉంటేనే మంచిది మీకు, రైట్? సో మన థింక్ అబ్రాడ్కి వచ్చేసరికి మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. థింక్ అబ్రాడ్ ఈజ్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. ఇక్కడ మేమేం చేస్తామో మీకు అర్థమవుతుంది, మీరేం చేయాలో కూడా మేము అర్థమయ్యేలాగా వివరిస్తాం. ఓకే, సో 24/7 నేను మీకు అవైలబుల్లో ఉంటాను. మీకు యూనివర్సిటీ సెలక్షన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ ఫినాన్షియల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. ఓకే, సో స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, నా ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఇంకా ఫైనల్గా ఒక పాయింట్ చెప్తాను. నేను చాలా గమనించాను, చాలా కన్సల్టెన్సీస్లో అందరినీ నేను అనట్లేదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. కొంతమంది మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే నేను మాట్లాడేది కొంచెం కోపం రావచ్చు. ఒక స్టూడెంట్ ఒక కంట్రీని బేస్ చేసుకొని ఇదిగో ఈ కంట్రీలో నేను మాస్టర్స్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పి మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్టూడెంట్కి ఇవ్వాల్సిన అవుట్పుట్ ఏంటి అంటే నువ్వు ఆ స్టూడెంట్కి ఇవ్వాల్సిన గైడెన్స్ ఏంటి, ఈ కంట్రీలో పర్టికులర్ ఈ ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది, దాని మీద జాబ్ ఆపర్చునిటీస్ ఇలా ఉంటాయి. ఓకే, సో నీకు ఓకే అనుకుంటే వీ కెన్ డ్రాప్ అండ్ అప్లికేషన్ అని చెప్పేసి వాడికి ఒక మంచి యూనివర్సిటీ చూసి ఆ యూనివర్సిటీ లేకపోతే ఆ కంట్రీలో అప్లికేషన్స్ లాంచ్ చేయాలి. అలా కాకుండా మన ఎక్కువ కమిషన్స్ వస్తాయి అన్న కాన్సెప్ట్లో వేరే అదర్ కంట్రీకి స్టూడెంట్ని మోటివేట్ చేసి వాడు అక్కడికి వెళ్ళిన వాడిని ఆ కంట్రీకి మోటివేట్ చేసి ఆ కంట్రీలోనే ఒక యూనివర్సిటీకి అప్లికేషన్ లాంచ్ చేసి ఓకే వాడిని రుద్ది ఇదే సూపర్ అని ఆ స్టూడెంట్ని అప్లికేషన్స్ లాంచ్ చేసేంత వరకు వాడిని ఇబ్బంది పెట్టి ఓకే వాడిని ఆ కంట్రీకి పంపించేస్తాం. ఇక్కడ లాభం ఎవరికి? అప్లై చేసిన కన్సల్టెన్సీకి. బట్ ఇక్కడ నష్టపోతుంది ఎవరు? స్టూడెంట్. పాయింట్ ఒకటే, నిజంగా ఆ స్టూడెంట్ అప్లై చేసుకునే కంట్రీ నిజంగా వాడికి సూటబుల్ కాదు అని అనుకుంటే అదర్ కంట్రీ మనం సజెస్ట్ చేసిన ఒక అర్థం ఉంది. కానీ గైస్ గుర్తుపెట్టుకోండి, ఇలా చాలామంది కంట్రీస్ని మిమ్మల్ని మోటివేట్ చేసి అదర్ కంట్రీస్కి అప్లికేషన్స్ లాంచ్ చేసేలా చూస్తున్నారు. యూఎస్కి వస్తే నీ ప్రొఫైల్ సెట్ కాదని యూకేకి వేయడం, లేకపోతే యూకేలో నీకు ప్రాబ్లం వస్తుంది అని యూరోపియన్ కంట్రీస్కి అప్లికేషన్స్ లాంచ్ చేయడం. దెర్ ఈస్ అ లాట్స్ ఆఫ్ పీపుల్ ఈజ్ డూయింగ్ లైక్ దిస్. ఓకే, అలాంటి వాటి నుంచి బయటికి రండి. ఫస్ట్ మీరు కంట్రీ చూస్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ కంట్రీలో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయా లేదా, అండ్ ఆ కంట్రీలో నువ్వు చదవాలనుకున్న ప్రోగ్రామ్ ఉందా లేదా, ఆ ప్రోగ్రామ్ బేస్డ్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, కోఆప్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా, ఇంటర్న్షిప్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ క్లారిటీగా క్లియర్గా తెలుసుకొని ఆ కంట్రీ మీరు డిసైడ్ అయ్యి కన్సల్టెన్సీ దగ్గరకు వచ్చి నాకు ఈ కంట్రీ ప్రాసెస్ చేయండి అని అడిగి ఆ కంట్రీకి ప్రాసెస్ చేయించుకోండి. వీళ్ళు చెప్పిన మాటలు ఎన్ని కంట్రీస్ చేంజ్ చేసుకోకండి దయచేసి. కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన మాటలు అసలు విని ప్రాసెస్ ఇది కంట్రీస్ చేంజ్ చేసుకోమాకండి. ఈవెన్ థింక్ అబ్రాడ్లో కూడా మేము అదే రెస్పెక్ట్ చేస్తాం. స్టూడెంట్కి ఏ కంట్రీ ఇంట్రెస్ట్ ఉందో ఆ కంట్రీ ప్లస్ అండ్ మైనస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత స్టూడెంట్కి ఇంకా ఇష్టం ఉంది అంటే ఆ కంట్రీకి అప్లికేషన్ లాంచ్ చేస్తాం. ప్రతి స్టూడెంట్కి వీసా రావాలి, ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ ఒకటి మాత్రమే నేను చూస్తాను, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.